దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రైల్వేస్. నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే శాఖ నూతన సంవత్సరం సందర్భంగా శుభవార్త చెప్పింది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 32,000 గ్రూప్ డి ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ మేరకు లెవెల్ 1 పోస్టులకు సంబంధించి ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. వందే భారత్ రైళ్లకు విపరీతమైన డిమాండ్ ఉండడంతో పాటు వాటిని సకాలంలో అందించడానికి త్వరలో మరిన్ని పోస్టులు భర్తీ చేయనుంది. ఆర్ఆర్బీ 60,000 పోస్టుల భర్తీపై నోటిఫికేషన్ వస్తుందని మీరు భావించారా? అవును, కాదు? మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. రైల్వే శాఖలో పాయింట్స్ మన్ మరియు అసిస్టెంట్ ట్రాక్ మెయింటైనర్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర ఖాళీలు ఉన్నాయి. 10వ తరగతి ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 23న ప్రారంభమై ఫిబ్రవరి 22వ తేదీన ముగుస్తోంది. అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్పూర్, కోల్కతా, మాల్దా, ముంబై, పాట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్ అన్ని జోన్లలో కలిపి లెవెల్ 1 గ్రూప్ డి 32,000 ఖాళీలు ఉన్నాయి. ట్రాఫిక్, ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఈ పోస్టులు భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు ఎంపిక కావాలంటే 10వ తరగతి ఐటీఐ ఉత్తీర్ణత కావాల్సి ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ కలిగి ఉండాలి. అభ్యర్థులు 2025 జూలై 1 నాటికి 18 ఏళ్ల నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీహెచ్ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 500 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థుల అప్లికేషన్ ఫీజు 250 రూపాయలు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు 18,000 రూపాయలు బేసిక్ పే ఉంటుంది. పోస్టుల వారి ఖాళీలు, వారి విద్యార్హత, ఎంపిక విధానం, పరీక్షకు సంబంధించిన సిలబస్ తదితర వివరాలను ఆర్ఆర్బీ త్వరలో విడుదల చేయనుంది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 32,000 గ్రూప్ డి ఖాళీలను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ చేస్తోంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 23న ప్రారంభమై ఫిబ్రవరి 22వ తేదీన ముగుస్తోంది.